రాయన్ కొంచెం రాసుకోవాల్సిందన్న, బాగుండేది. సగం రాశాక రాయను అని ఉంటావు, అందుకే ఇలా అయింది. లేదంటే వేరే వాళ్ళని సగం రాయమన్నా అయిపోయేది కదా. సర్లే సినిమాలోకి వెళ్దాం. కార్తవ్ రాయన్ ధనుష్ ఇంట్లో పెద్ద కొడుకు. తనకి 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి. ముత్తువేల్ రాయన్ చిన్న తమ్ముడు మాణిక్య రాయన్, చెల్లి దుర్గా. చిన్నప్పుడు అమ్మా నాన్న ఊరికి వెళ్ళొస్తామని ఎంతకి రాకపోయేసరికి తమ్ముళ్ళు చెల్లిని కాపాడుకోవాలి, తిండి పెట్టాలి, చూసుకోవాలి అనే సిచ్యువేషన్లో రాయన్ వాళ్ళని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోతాడు. చిన్నగా ఏదో ఒకటి చేసుకుంటూ వాళ్ళని పెంచి పెద్దోళ్ళని చేస్తాడు. ఇంకా ప్రజెంట్లోకి వస్తే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేసుకుంటూ ఉంటాడు రాయన్. ముత్తువేల్ మాత్రం చిన్న చిన్న గొడవలు పడుతూ ఏం పని లేకుండా గొడవలే పనిగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. మాణిక్య మాత్రం కాలేజ్కి వెళ్ళి గొడవలు పడుతూ ఉంటాడు. ఇంకా దుర్గా ఇంట్లో ఉండి వీళ్ళని చూసుకోవడం అండ్ తను కూడా వీళ్ళలాగానే హైపర్గానే ఉంటుంది. ఇలాంటి వీళ్ళ లైఫ్ అసలు ఎందుకు డిస్టర్బ్ అయింది? తనకు ఎంతో ఇష్టమైన దుర్గ కోసం రాయన్ ఏం చేశాడు? ముత్తువేల్ చేసిన పని ఏంటి? దానివల్ల రాయన్ ఏం చేయాల్సి వచ్చింది? ఊర్లో ఉండే 2 గ్రూప్స్, దొరై గ్రూప్ అండ్ సేతురాం ఎస్జే సూర్య గ్రూప్కి గొడవ ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్లో రాయన్ వాళ్ళని ఎదిరిస్తాడా అనేది మిగిలిన సినిమా. సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ బాగుంటాయి. ఎక్కువ డార్కిష్గా ఒక కలర్ కాంబినేషన్ యూజ్ చేసి మనల్ని కూడా డార్క్ మూడ్లోనే ఉంచేలా చూసుకుంటారు సినిమా అంతా. అందుకే మనం కూడా లాజిక్స్ ఏం పట్టించుకోం, ఎంతో కొంత ఇన్వాల్వ్ అవుతాం. ఫైట్స్ వరకు మంచి ఇంటెన్సిటీ ఉంటుంది, బాగానే మెయింటైన్ చేస్తారు. ఆల్మోస్ట్ ప్రతి ఫైట్లో ఏం జరుగుద్దో అన్న టెన్షన్ని బాగానే బిల్డ్ చేసుకుంటారు స్టంట్ మ్యాన్ అండ్ డైరెక్టర్ కూడా. ఈ సినిమాకి చాలా వరకు అదే అడ్వాంటేజ్. పెద్ద స్టోరీ ఏం కాదు, క్యారెక్టర్స్ మధ్య గట్టి ఎమోషన్స్ కూడా ఉండవు, కానీ వీళ్ళు చేసే ఫైట్స్లో ఒకరి కోసం ఒకరు ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు వెళ్తారు అనేదే కనిపిస్తుంది. ఇంకా సినిమాకి మైనస్ ఏంటంటే రైటింగ్. ఈ సినిమా రైటర్స్ అడిషనల్గా ఇంకో రైటర్ని పెట్టుకుంటే బెటర్ ఉండేది. బికాజ్ ఈ రైటింగ్ అంతా ఓల్డ్ టెంప్లెట్, ఎప్పటి నుంచో చూసిందే. ధనుష్ 50th మూవీ, అది కూడా మంచి మాస్ మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హీరో 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి, వీళ్ళకి ఏమైనా అయితే తట్టుకోలేని హీరో. ఇది మనకు తెలుసు, చూసాం. కానీ ఇక్కడ ఏం మిస్ అయింది అంటే క్యారెక్టర్స్ మధ్యలో డెప్త్, ఒక స్ట్రాంగ్ బాండింగ్. అలా మనం ఫీల్ అయ్యే ఇంకొన్ని సీన్స్ ఉన్నా ఈ సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఇప్పటికీ ఈ సినిమా బాగాలేదు అని నేను చెప్పట్లేదు, పర్లేదు అనేలా ఉందంతే. మంచి మాస్ ఫైట్స్ అండ్ వాటిలో వచ్చే ట్విస్ట్లు బాగుంటాయి. కొంచెం క్యారెక్టర్స్ మధ్యలో ఎమోషన్ని బిల్డ్ చేస్తే ఇంకో మంచి మాస్ మూవీ అయ్యేది, సజెషన్ లిస్ట్లో ఉండేది. క్లినిక్లో ఒక ఫైట్ ఉంటుంది, సినిమాకి అది హైలైట్గా అనిపిస్తుంది ఎవరు ఎప్పుడు చూసినా. ఇంకా పర్ఫార్మెన్సెస్లోకి వెళ్తే ధనుష్ బాగా చేశాడు, రాయన్ లాగే చేశాడు, రాయన్ లాగే అనిపించాడు. చెల్లి క్యారెక్టర్ చేసిన విజయన్ చాలా బాగా చేసింది, మంచి మాస్ రోల్ తంది. సందీప్ కిషన్కి కూడా మంచి ఫుల్ లెంత్ క్యారెక్టరే పడింది. ప్రకాష్ రాజ్ బాగా చేశారు ఉన్నంతలో, సెల్వరాఘవన్ కూడా బాగా చేశారు, ఎస్జే సూర్య బాగా చేశారు. వరలక్ష్మి అండ్ ప్రకాష్ రాజ్కి అంత లెంత్ క్యారెక్టర్స్ కాదు, వేస్ట్ చేసుకున్నారు అనిపించింది. మంచి పర్ఫార్మర్స్ కనుక వాళ్ళకి మంచి సీన్స్ రాసుంటే ఇంకా బాగుండేదేమో. మిగతా అందరూ బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బై ఓం ప్రకాష్ బాగుంది, డార్క్గా. మ్యూజిక్ బై ఆర్ రెహమాన్. యాక్చువల్గా ఈ సినిమాకి బీజిఎంఏ సోల్ అని చెప్పాలి. ఉన్న ఫైట్స్ ఆర్ సీన్స్ ఎలా ఉన్నా వాటికి ఎలివేట్ చేసిన బీజిఎం, దాంట్లో రెహమాన్ సార్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. సాంగ్స్ ఏదో అలా ఉన్నాయి, బట్ బీజిఎం ఈజ్ గుడ్. ఇంకా డైరెక్టర్ ధనుష్ 50th మూవీకి తనే డైరెక్ట్ చేసుకుని తనే యాక్ట్ చేసి పెద్ద రిస్కే చేశారు, బట్ డైరెక్టర్గా కూడా పర్లేదు. ఇది తన 2nd మూవీ డైరెక్టర్గా, స్టిల్ బాగానే చేశారు. ఇంకా మనం రైటర్ గురించి మాట్లాడుకోవాలి, ఇది కూడా ధనుషే. రైటర్, డైరెక్టర్, యాక్టర్ అన్నీ అతనే. తనకి ఐడియా ఉన్నా ఇంకా ఎవరిదైనా హెల్ప్ తీసుకుని ఉండుంటే సినిమా ఇంకా బాగా వచ్చేది. యాక్టర్గా 100 మార్క్స్ వేస్తే డైరెక్టర్గా ఒక 80, రైటర్కి ఒక 60 పడతాయి ధనుష్కి ఇలా చూస్తే. ఇంకా ఈ సినిమా చూడాలా వద్దా అంటే, సినిమా అయితే బ్యాడ్ మూవీ కాదు, కానీ కొంచెం లాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అండ్ ప్రెడిక్ట్ చేస్తావు నెక్స్ట్ ఏంటో అని, ఎందుకంటే ఇలాంటి మూవీస్ చూసాం చాలాసార్లు మనం. సో మనం నెక్స్ట్ ఏంటో ఎక్స్పెక్ట్ చేస్తాం, అదే ఆల్మోస్ట్ చూస్తాం కూడా అక్కడ. పర్లేదు అంతే ఈ మూవీ వరకు వస్తే. థియేటర్లో చూసేంత టైం ఉండి టైం పాస్ కావట్లేదు అంటే వెళ్ళొచ్చు, లేదా ఓటీటీ వచ్చేదాకా వెయిట్ చేస్తే అప్పుడు నీ ఇష్టం. ఇంకా నా రివ్యూ నీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.